హాయ్ అండి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే నేను టైంకి అప్లోడ్ చేయలేకపోయాను. ఇది ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు నేను సికింద్రాబాద్ నుంచి విజయవాడ వందే భారత్ ట్రైన్లో జర్నీ చేశాను. ఆ విశేషాలండి ఇవన్నీ. ఇప్పుడు చూడండి, అక్కడ రైల్వే స్టేషన్లో చక్కగా క్యాప్చర్ చేశాను. అక్కడ బాగుంటాను. ఇక్కడ చూసారా, మొత్తం అందరూ అంటే ఓట్ చేయడానికి వెళ్తున్నారు. మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ వచ్చి చూడండి. వందే భారత్ ట్రైన్ అండి ఇది. నాకు మాత్రం చాలా నచ్చిందండి దీంట్లో జర్నీ. ఇక్కడ అందరూ ట్రైన్ ఎక్కగానే లగేజ్ ఎలా చదువుకోవాలి, ఏ సీట్ నెంబర్ ఎంత, సీట్లో కూర్చోవాలి అందరూ చూసుకుంటున్నారు. నేనేమో వీడియోలో తీయాలి, ఎలా తీస్తే బాగుంటుందని నేను ట్రై చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ట్రైన్ వచ్చి 5:05 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీకు కనపడేది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 1850 దాకా ఉంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక అరౌండ్ 1950 అండి టోటల్. అంటే నేను యాక్చువల్గా సికింద్రాబాద్ టు విజయవాడ నేను చెప్పే రేటు. బాగుందండి. ఇదేమో సీసీ చైర్ కార్ అంటారు. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 3 ఉన్నాయండి. ఇది వచ్చి అరౌండ్ 950 ఉంది. మీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే దానికి అదనం అండి. ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 128 వరకు వెళ్ళిందండి. ఇట్లాగా బోర్డు మీద ఉంటే క్యాప్చర్ చేశాను. ఇక్కడ ప్యాంట్రీ కార్లో సప్లయర్స్ అందరూ ప్యాసింజర్స్కి మార్నింగ్ స్నాక్స్ తీసుకెళ్తానికి అన్నీ రెడీగా చేసుకుంటున్నారు. ఇది ఇక్కడికి వచ్చి క్యాప్చర్ చేసుకున్నాను అనుకుందిగా. ఇక్కడ బిస్కెట్స్ ఇట్లా అన్నీ ఇక్కడ వీళ్ళు రెడీ చేసుకుంటే ఇక్కడ నేను నా స్నాక్ టేబుల్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చే ఐటమ్స్ వచ్చి రెడీ మిక్స్ టీ ఒకటి, మసాలా టీ ఇన్స్టెంట్, ఒకటేమో యూనిబిక్ బిస్కెట్స్ ఇచ్చి ఒకటి ఇచ్చారు. ఇక్కడ క్లీనింగ్ చేసుకున్న వైపర్ ఒకటి, హ్యాండ్ శానిటైజర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఒకటి టీ మిక్స్ చేసుకోవడానికి ఒక స్టిక్ లాంటిది, ఇంకా స్పూను, టేబుల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇట్లాగా కార్న్ఫ్లెక్స్ బౌల్లోనేమో మిల్క్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ బనానా ఒకటి ఇట్లా మిక్స్ చేసుకుని తిన్నాను. మార్నింగ్ స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేద్దామని ట్రైన్లో ఏమో ఉన్నాయని కొంచెం అలాగా ముందుకెళ్ళి చూశానండి. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ కిట్టు, ఇక్కడ చూడండి మనకి నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీకు ఏమన్నా టాయిలెట్స్లో క్లీన్గా లేవు, ఏమైనా హైజీన్ లేదని, సరిగ్గా లేదు బాగాలేదని ఎమ్మటే ఫోన్ చేయాలంటే మీకు ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, అవి చూసుకుని చేయొచ్చు. మీరు ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ లోకోలో అంటే ట్రైన్ డ్రైవర్తో మాట్లాడాలంటే ఇక్కడ పుష్ బటన్ ఉంది. ఇక్కడ బటన్ పుష్ చేసి మీరు మాట్లాడచ్చు. ఇది మీకు అంటే జెన్యూన్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడే చేయాలండి, లేకపోతే కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఖమ్మం స్టేషన్ వచ్చేవాడికి అరౌండ్ 8 o'clock అయింది. అప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో ఇట్లా పచ్చడి ఒకటి, ఇక్కడ జ్యూస్ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి కప్ కేక్ ఒకటి, కర్డ్ ఒకటి ఇచ్చారు, ఇట్లా సాంబారు కూడా ఇచ్చారండి. బాగుంది, చాలా బాగున్నాయి, టేస్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా స్నాక్స్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ 2 బాగున్నాయండి. ఇట్లా టీ మిక్స్ చేసి తాగాను. టీ టేస్ట్ కూడా బాగుంది, మసాలా టీ. దాని తర్వాత చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ మనకి వెస్ట్రన్ కమోడ్తో ప్లస్ ఇండియన్ కమోడ్తో ఉన్న బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా అంతా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారండి. నాకైతే బాగుంది. ట్రైన్లో అంత జర్నీ చాలా సేఫ్గా ఉంది. అంటే కుదుపులు లేవు ఎక్కువ, బాడీ కూడా స్ట్రెయిన్ అవ్వట్లేదు. నేనైతే ఎగ్జిక్యూటివ్ కార్లో జర్నీ చేశాను. చాలా కూర్చుంటానికి చాలా ఫ్రీగా ఉందండి చైర్స్. ఈ వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయడం నాకు ఎంతో నచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అస్సలు నాకు స్ట్రెయిన్ అనిపించలేదు కంపేర్ టు నార్మల్ ట్రైన్కి ఈ ట్రైన్లో తీసుకుంటే. అంటే మీరు కూడా ఈ ట్రైన్లో జర్నీ చేయాలని ఆశిస్తున్నాను, రికమెండ్ కూడా చేస్తున్నాను. ఓకేనండి, ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుని ఆశిస్తున్నాను. ఓకేనా, ఇట్లు మీ రాజాబాబు.